తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పలు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టడం ప్రకంపనలు సృష్టిస్తుంది. టీటీడీకి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా తీసుకున్న నిర్ణయాలపై కొత్త ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతితో సహా పలు ప్రాంతాలకు చెందిన శ్రీవారి భక్తులు ఇటీవల డీజీపీ, సిఐడి విభాగం అధిపతి, హోంమంత్రిని కలిసి టీటీడీలో అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు చేశారు. కొద్ది రోజుల కిందట సీఎం చంద్రబాబు తిరుమలకు వచ్చిన సమయంలోనూ పలువురు అవకతవకలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. దేవస్థానం విభాగంలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విజిలెన్స్ విచారణకు ఆదేశించడం టీటీడీ చరిత్రలోనే అరుదు. త్వరలో సిఐడి అధికారులు కూడా రంగంలోకి దిగుతారని జరుగుతున్న ప్రచారంతో గత 5 ఏళ్లలో అనుచిత నిర్ణయాలు తీసుకున్న అధికారులు ఇప్పుడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం జగన్ కు స్వయాన చిన్నాన అయిన వైవి సుబ్బారెడ్డి 4 ఏళ్లకు పైగా టీటీడీ బోర్డు చైర్మన్ గా కొనసాగారు. టీటీడీ చరిత్రలో ఏ బోర్డు చైర్మన్ కూడా చేయని స్థాయిలో ఆయన అధికారం చెలాయించారు. సుబ్బారెడ్డి అనంతరం ఎన్నికల వరకు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన కూడా జగన్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరుపడ్డారు. భూమన సైతం ఇంచుమించు వైవి సుబ్బారెడ్డి తరహాలోనే అధికారం చెలాయించారు. మరోవైపు తిరుమల జేఈఓ పోస్టులలో డిప్యూటేషన్పై నియమితులైన ఏవి ధర్మారెడ్డి తర్వాత అదనపు ఈవోగా పదోన్నతి పొంది 5 ఏళ్ల పాటు కొనసాగారు. చివరి దశలో ఈవో జవహర్ రెడ్డి బదిలీతో ధర్మారెడ్డి ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేశారు. ఆయన కూడా జగన్ కు అత్యంత సన్నిహితుడని పేరుంది. ఈ ముగ్గురు గత 5 ఏళ్లుగా టీటీడీ వ్యవహారాలను శాసించారు. వీరి పాలనలోనే టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇంజనీరింగ్ పనులకు భారీ ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది. అంతకుముందు ఏడాదికి సగటున 150 కోట్ల ఇంజనీరింగ్ పనులకు కేటాయించేవారు. అయితే గత 5 ఏళ్లలో ఏకంగా 3000 కోట్లకు పైగా కేటాయించడం సంచలనం రేపింది. వైవి సుబ్బారెడ్డి పదవీ కాలంలో 1000 కోట్ల వరకు కేటాయించగా భూమన చైర్మన్ గా పనిచేసిన ఏడాదిలోపే 2000 కోట్ల కేటాయింపులు జరిగాయి. పాలక మండలిలో కీలక వ్యక్తులు కమిషన్లకు కక్కుర్తిపడి పర్సంటేజీల కోసమే అవసరం లేని నిర్మాణాలు కూడా ప్రతిపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు అంతకు ముందే పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టి బాగు చేసిన గోవిందరాజస్వామి సత్రాలను పూర్తిగా కూల్చివేసి కొత్తవి నిర్మించేందుకు 600 కోట్లు కేటాయించారు. అలాగే నిక్షేపంగా ఉన్న సిమ్స్ భవనాలను తొలగించి కొత్త వాటి నిర్మాణానికి 300 కోట్లు కేటాయించారు. రోడ్ల నిర్మాణానికి సైతం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.